మధ్యలో 2 సంవత్సరాలు క్రూషియల్. మీరు ఆలోచించండి, కరోనా సమయం, రాష్ట్ర ఆదాయం సగానికి సగం పడిపోయింది. ముట్టుకుంటే గద్దర, ఎవడు భక్తుడో తెలియదు, ఎవడు స్వస్థడో తెలియదు. కాలేజీ నడవకపోయినా అటెండెన్స్, స్కూల్ నడవకపోయినా అటెండెన్స్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి పంపించే పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం కోల్పోయి 2 సంవత్సరాలు విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితుల్లో కూడా 10 సంవత్సరాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఒక బరువుగా భావించలేము. ఆ మాటకు వస్తే కేసీఆర్ గారు రెండు విషయాలకు సంబంధించి పదే అసెంబ్లీలో అనేక సార్లు చెప్పేవాడు. ఏమనంటే, రాజశేఖర రెడ్డి పెట్టిన 2 పథకాలు మంచి పథకాలయ్యా, ఆరోగ్యశ్రీ పథకం ఒకటి, ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి. అవి మంచివి కాబట్టి మేము కొనసాగిస్తున్నాం, మంచిది ఏదైనా సరే మేము కొనసాగిస్తాం అని చెప్పి దానికి శశమిషం లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా కొనసాగించి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా 2023 మే దిగిపోయే సమయం వరకు కూడా, కరోనా ఇబ్బందులు వచ్చిన సందర్భంలో కూడా మేనేజ్మెంట్లో కానీ లేదా విద్యార్థుల మీద కానీ ఒత్తిడి లేకుండా స్మూత్ గా తీసుకెళ్లిన ప్రభుత్వం నేను చూసినాను. అందులో ఒక 4 సంవత్సరాల పైన క్యాబినెట్ నేను పనిచేసిన. ప్రాధాన్యాలు ఎట్లుంటాయంటే, ఏ ప్రభుత్వానికైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ హెడ్ కింద పే చేసిన డబ్బులు ఎంతయా అంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 600 కోట్లు. అది ఏంటి? కాలేజీ యాజమాన్యాలు మేము స్ట్రైక్ చేస్తున్నాం, మేము నిరవధిగా సమ్మెకు పోతున్నాం అని చెప్పంటే సమ్మె కూర్చుంటాం, మేము కాలేజీలు మూసేశారు, 2 రోజులు మూసేశారు. మళ్ళీ వాళ్ళని పిలిపించారు, సరే వాళ్ళు ఏమైనా బెదిరించారా, లేకపోతే ఏం చేశారు, విజిలెన్స్ లో అనుకుంటున్నారా, అదన్నా వాళ్ళు పోయారు, సాగిలపడ్డారు. సమస్యని ఏ రకంగా సృష్టించిందంటే రేవంత్ రెడ్డి గారు, ఇది ఓన్లీ కేవలం ఏదో ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాల సమస్యగానే చిత్రీకరించి దాన్ని తెలివిగా ఏం చేసిందంటే, వాళ్ళని కూర్చోబెట్టేసి మీకు దసరాకి ఇస్తా, దీపావళికి ఇస్తా, సంక్రాంతికి ఇస్తా అని చెప్పి పండగలకి బోనస్లు ఇచ్చే విధానంగా వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నారు. సరే, మేనేజ్మెంట్స్ వాళ్ళ ఆర్థిక అవసరాల దృష్ట్యా వాళ్ళు సాగిలపడ్డారు ఆ రోజున. కానీ చివరికి ఏం జరిగిందంటే, ఆఖరికి వాళ్ళని కూడా ఉరిడి కొట్టించి ఒక 300 కోట్లు వేశారు. మళ్ళీ తర్వాత మళ్ళీ డబ్బుల గురించి అడిగితే ఎవరు అడుగుతున్నాడు, వారి కాలేజీలు పనిచేస్తా, తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా, లేకపోతే అది చేస్తే ఇచ్చేస్తారు. వాళ్ళకి యథావిధిగా మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. సరే, గుడ్లు పీకితే పేగులు మెడలేసుకుంటా అంటే భయపడు, బీఆర్ఎస్ వాళ్ళు భయపడరు. ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ భయపడతారు కదా డెఫినెట్ గా. ఒక నిజంగానే ఈయన ఏమన్నా మా పేగులు తీసుకొని మెడలేసుకుంటాడు, గుడ్లు పీక్కుంటాడు అని వాళ్ళు నోళ్ళు మూసుకుంటారు. నిజంగా చెప్తారు, రన్నింగ్ చెప్తారు. మాకు చాలా ఆవేదన ఉంది కాబట్టి ఆయన కూడా కొంచెం బయటపడ్డాడు. కానీ నిజంగా చెప్పాలంటే కాలేజీలకు సంబంధించి కాలేజీలు యాజమాన్యాలు ఒక రకంగా రేవంత్ రెడ్డి గారి దయ వల్ల వాళ్ళందరూ మట్టసంగా ఇవాళ మూసేశారు, లేకపోతే తెచ్చుకుంటారు, వెళ్ళిపోయారు. సంబంధించిన విషయంలో కూడా దీన్ని ఏం చేశారు తెలివిగా, సంవత్సరానికి 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయలు ఒక 1 year అన్నా సరే బ్యాక్లాగ్ పెట్టుకున్నా సరే 3,500 కోట్లు ఇప్పుడు పెండింగ్ ఉంటుంది. సో బడ్జెట్ లో నుంచి 2,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పేమెంట్ చేసుకుంటూ వస్తే ఇంకా సమస్య ఉండేది కాదు. కేసీఆర్ గారు ఆ రకంగా 25,000 కోట్ల రూపాయలు పే చేసి 25,000 కోట్ల రూపాయలు మీరు ఏం చేశారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాజశేఖర రెడ్డి గారే మరి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి 3 బడ్జెట్లు అయిపోయింది, 2 అయిపోయిన 3వ సగానికి అయిపోయింది. ఎంత పే చేసినాం? అసలు మాకు ఏమంటాడు, మాకు పాతతో సంబంధం లేదు. అరే, నువ్వు ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రాన్ని నడిపేటోనివి, మాకు పాతదంతో సంబంధం లేదు, మాకు కేసీఆర్ దాంతో సంబంధం లేదు, నేను ఇప్పటి నుంచి లెక్క కడతా. ఎవరైనా నిజంగా తెలివి ఉన్నవాడు, ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినవాడు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న లైబిలిటీ ఏది 2 లక్షల కోట్లు మేము అప్పు తీర్చినాం. మరి తీర్చడం ఉంటుంది ఇది కూడా. ఇది ఎందుకు తీర్చలేము? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు మూసీ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మరి అప్లికేషన్ ఇచ్చేటోడివి, దేని ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలనుకుంటున్నావు. అసలు ఫ్యూచర్ మన విద్యార్థుల ఫ్యూచర్ కి సంబంధించి ఆఫ్టర్ ఆల్ 7,000 కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు తీయడానికి ప్రభుత్వం నుంచి
ఖజానా తీయటానికి మీకు చేతులు. దీన్ని చాలా తెలివిగా ఏదో ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లో ఇష్యూగా చిత్రీకరించి వీళ్ళు తప్పించుకోవడం జరిగింది. ఇవాళ అల్టిమేట్గా నష్టపోయేది అంటే స్టూడెంట్స్. ఏమైతుంది, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాలేజెస్ మూతపడతాయి. ఒక్క డిగ్రీ కాలేజ్ ప్రైవేట్లో పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఓన్లీ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఇచ్చే డబ్బు ఆ డిగ్రీ కాలేజీకి ఇచ్చే బడ్జెట్ ఎంతో స్టూడెంట్స్కి ఇచ్చేది. అదే ఒక డిగ్రీ కాలేజీ ప్రభుత్వం పెట్టాలి, దానికి స్థలం, సరే స్థలం నీ సొంతదైన బిల్డింగ్లు కట్టాలి, దాంట్లో ఒక భారం, ఆర్థిక భారంగా తీసి దీన్ని ఏదో ఒక రకంగా తీసి నెత్తిమించి పడేసేయాలా, దీన్ని కథం పట్టించాలని చూస్తుంది. సరే మిగతా పథకాలు ఏ రకంగా నీరుగా ఇచ్చారో మీకు తెలుసు. స్ట్రైట్ అనే రైతు బంధు లాంటి పథకాన్ని రైతు భరోసా చేసి మేము వస్తే 15,000 అని చెప్పని 12,000 దాడి కుదించుకొని దానికి ఎకరం 2 ఎకరాలు వేశారు. దీనికైతే అసలు ఎకరం 2 ఎకరాలు కాదు కదా. ఇప్పుడు ఎవడో ఒక్కడికన్నా సరే అట్లీస్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసే చదివేవాడుకో, ఫార్మల్ ఎడ్యుకేషన్ చదివేవాడుకో, డిగ్రీ చదివేవాడుకో, లేకపోతే ఏ పిల్లలకు ఇంటర్మీడియట్ చదివేవాడుకో, ఏదో ఒక రంగంలో చదివేవాడు కన్నా కొంత ఫీజు అన్నా సరే పే చేయాల్సిన బాధ్యత నుంచి ప్రాథమికంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పుకుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ పథకాన్ని ఎత్తగొట్టడం కోసమే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నాడు. మొదట్లో మనం అందరం ఏమనుకున్నాం అంటే ఆయన మాటలు విని బాగా అందరూ నమ్మారు. ఎవరికి ఏ పరిస్థితి వచ్చింది ఇవాళ పేపర్లో చూశారు. స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు, వాటిని కూడా మూసేయాలి. ఇక్కడ కాదు అక్కడ బెంగళూరు వెళ్ళి చెప్పాడు 4,000 స్కూళ్ళు 5,000 స్కూళ్ళు ఉంటే చాలు, మిగతా 12,000 స్కూళ్ళు మూసేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ఒక లీక్ ఇస్తుంది. నిన్న టీచర్లందరికీ మళ్ళీ నా హుకుం జారీ చేసింది ఏంటంటే మీరందరూ ఇక్కడనే తినాలి. ఇవాళ నేను పేపర్లో చదివా, ఎస్టీయూ దగ్గర నుంచి పిఆర్టీ దగ్గర నుంచి వాళ్ళ టీపీసీసీ అధికార ప్రతినిధి ఉన్నాడు, పిఆర్టీయూ హర్షవర్ధన్ రెడ్డి గారు, ఆయన కూడా చెప్తా ఉన్నాడు ఇదే ఆయన ఎమ్మెల్సీ గారు కూడా చెప్పారు. అదే మాకేం సంబంధం అసలు దీంతో, మీరు మానేతలు ఎందుకు చూస్తున్నారు, ఇది చాలా సహేతుకం కాని విషయం. ఫెయిల్ అయ్యింది. ఇది స్కూల్ ఎడ్యుకేషనా, కాలేజ్ ఎడ్యుకేషనా, టెక్నికల్ ఎడ్యుకేషనా, ఈ ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ కాదు. సో దాంట్లో ప్రాథమిక బాధ్యత ఫీజు రీయింబర్స్మెంట్ నుంచి కూడా ఆయన ఆల్రెడీ తప్పించుకున్నాడు.